ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా పత్తికొండలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసినందుకు గాను రైతన్నలంతా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, అంబేద్కర్ కూడలి నుండి ప్రధాన రహదారుల మీదుగా మార్కెట్ యార్డ్ వరకు ట్రాక్టర్, ఎడ్ల బండ్ల ర్యాలీ రైతన్నల హర్షధ్వనాలతో పండుగ వాతావరణంలో కొనసాగింది. పెద్ద ఎత్తున రైతులు తమ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలో కదం తొక్కి ఉత్సాహంగా ముందుకు సాగారు. రైతన్న ప్రతి ఒక్క ఎర్రనీళ్ళ పొలాలకి మనము నీళ్లు తీసుకొని పోవాలని చెప్పి సర్వేలు కూడా చేపడం జరుగుతుంది. అదేవిధంగా మన సొంత పత్తికొండ మండలంలో పందికొండ చెరువు ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయకట్టు పెంచడానికి 250 కోట్ల ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి మనకి. రాబోయే కాలంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. మరి మీ అందరూ కూడా మన ఊర్లలో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరితో న్యూట్రల్ ఓటర్లతో మీరు అడగాల చాలా ప్రశ్నలు ఉన్నాయి. గత 5 ఏళ్లుగా ఏదైతే వాళ్ళు ప్రామిస్లు చేశారో, వాగ్దానాలు చేశారో ఏది కూడా పూర్తి చేయకుండా పతనమయ్యారు. మరి మనం ఎలక్షన్ల ముందర సూపర్ 6 అని ఏదైతే మనం చెప్పామో ఆ సూపర్ 6 పథకాల్లో ప్రతి ఒక్కటి కూడా రప్ప 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 అని మనము పని కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. రప్ప 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 చేయండి, రప్ప రప్ప అని చెప్పి గొంతులు కోస్తామని కాదని జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరుగుతుంది సభాపూర్వకంగా. మరి గత ఎమ్మెల్యే గారు మేము అది చేస్తాము ఇది చేస్తాము అన్నారు. ఏమి చేయలేదు. వాళ్ళు కబ్జాలు చేస్తారు, మనుషుల్ని చంపారు, మనుషుల్ని భయపెట్టారు. వాళ్ళ లీడర్లు ఏదో ఒక రూపంగా లబ్ధి కావాలని చెప్పి ప్రజల సొమ్మును చూసుకున్నారు తప్ప ఎవరికి కూడా మంచి చేసే దాఖలా లేదని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పడిహార్ కిరణ్ పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇది చాలా మంచి పని. అంటే 16 కెమెరాస్. ఫస్ట్లీ కెమెరాస్ ఏంటంటే అవి క్రైమ్ జరగకుండా కాపాడతాయి. ఇప్పుడు ఏదైనా క్రైమ్ జరిగింది, ఏదైనా దొంగతనం జరిగింది, అప్పుడు ఫస్ట్గా మేము మా ఎస్ఐస్ని కానీ సిఎస్ని కానీ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ సీసీటీవీస్ ఉన్నాయా. అంత ఇంపార్టెంట్ అయిపోయేది సీసీటీవీస్ రోల్. సో ఇప్పుడు నార్మల్గా రీసెంట్గా ఒక చిన్న పాప 2 years పాప తప్పిపోయిందని చెప్పేసి ఒక తల్లి వచ్చి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చింది. సో వితిన్ 3 hours మేము ఆ పాపని ట్రేస్ చేయగలిగాం. మేము ఆ పాపని ట్రేస్ చేయకపోతే ఆ పాపని అంటే ఎవరికైనా అమ్మేసేవాళ్ళు. సో దట్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాజ్ ఆ ఏరియాలో సీసీటీవీస్ ఉంటాయి కాబట్టి. సో ఈ జనరేషన్లో ఈ టైంలో టెక్నాలజీ రోల్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది క్రైమ్ డిటెక్షన్లో. భయం ఉంటుంది రౌడీలకు కానీ దొంగలకు కానీ, అరే మమ్మల్ని ఎవరో చూస్తున్నారు మేము దొరికిపోతాం అని ఆ భయం ఉంటుంది. అట్ ద సేమ్ టైం దొంగతనం జరిగిన తర్వాత కూడా ఈజీగా డిటెక్ట్ అవుతారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంతమంది నోబెల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యాక్చువల్లీ ఈరోజు మాకు చాలా బిజీ షెడ్యూల్. మేడం కూడా ఏంటంటే డిపిఓకి వెళ్ళాలి, అక్కడ ఈరోజు ఇన్ఫర్మేషన్ కమిషనర్ వాళ్ళు వస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి. ఆగస్టు వేడుకల నేపథ్యంలో కోటపల్లి మండలం రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు వాహన సోదాలు నిర్వహించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ సోదాలని పేర్కొన్నారు. పలువురు వాహనదారుల వివరాలు సేకరించాకే ప్రయాణానికి అనుమతించినట్లు ఆయన తెలిపారు. नहीं सर बच्चों की तरफ से तो अपना केड़ा गाँव है थोड़ा 10-12 किलोमीटर पहले ही गाँव पाटनपुरी गाँव पाटनपुरी जाना बल्ला इधर जाता अपना कागज वेंकटप्ಪ नहीं सर वो जो कागज नगर से सिरपुर है ना हाँ सिर्फ वहाँ से इधर जाना पड़ता है गोलपी निकलता है गोलपी क्या करते हैं कॉन्ट्रैक्ट हो गया वही काम करता है घर का काम नहीं सर गवर्नमेंट कॉन्ट्रैक्टर क्या क्या पीडब्ल्यूडी जिला परिषद काम करता है మండల కేంద్రంలోని అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ అరకు పెట్రోల్ బంక్ నుంచి అరకు సంత బయలు వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్టీసీ రివిజనల్ చైర్మన్ సిఆర్ఈ దొన్ను దొర ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్కారము. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు, అలాగే యువ నాయకులు లోకేష్ గారి ఆదేశం మేరకు, మా కూటమి నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు, నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సుఖీభవ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో అరకువేలి మండల హెడ్ క్వార్టర్లో ఇవాళ సుమారు 100 ట్రాక్టర్లతో ఈరోజు మేము అన్నదాత సుఖీభవ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీకి రైతులు ఎవరైతే మన గతంలో గత 2వ తారీఖున రైతులకు అకౌంట్లో డబ్బులు పడ్డాయో అన్నదాత సుఖీభవ పథకం కింద వాళ్ళందరూ ఇవాళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం మా రైతులను ఆదుకున్నది, ఈ కూటమి ప్రభుత్వం మా రైతులకు మంచి సమయంలో పంట పండించడానికి రైతులకు ఆదుకున్నది అనే ఒక కృతజ్ఞత భావంతో ఇవాళ రైతులందరూ సంతోషంగా వాళ్ళ ముఖంలో సంతోషం కనబరుస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. గతంలో ఏదైతే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీ నిలబెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ మా కూటమి ప్రభుత్వం. గతంలో ఏదైతే సూపర్ 6 పథకంలో భాగంగా హామీ ఇచ్చారో, రైతులకు ఆదుకుంటాం, రైతులకు సంవత్సరానికి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు రైతులకు ఇచ్చి ఆదుకుంటామని ఆ రోజు సూపర్ 6 పథకంలో పొందుపరిచి మాట ఇచ్చారు. ఇవాళ ఈ నెల 2వ తారీఖున అది నెరవేర్చడం జరిగింది. సియాలి రామామృత రంగనాథన్ ప్రపంచ ప్రత్యేకగాంచిన భారతీయ గ్రంథాలయ శాస్త్రవేత్త, గ్రంథాలయ సమాకార శాస్త్ర పితామహుడు అని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బారత్నం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయం మీటింగ్ హాల్ నందు లైబ్రేరియన్స్ డే సందర్భంగా ఎస్ఆర్ రంగనాథన్ 133వ జయంతి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా నూతనంగా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్స్, విద్యార్థులు
పాల్గొన్నారు. విద్యార్థులకి ఈరోజు అందరూ ఇక్కడికి ఒక వేదికగా వచ్చినందుకు మా జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ గడిచిన కొన్ని సంవత్సరాలుగా మన విద్యార్థులు గ్రంథాలయానికి రావడం, మంచి పుస్తకాలు, వాళ్ళకి నచ్చిన పుస్తకాలు కొంచెం లైబ్రేరియన్స్కి చెప్పడం, ఆ లైబ్రేరియన్స్ మంచి పుస్తకాలు అలాగే మీకు కావాల్సిన ఇక్కడ లేని పుస్తకాలను తెప్పించడం జరిగింది. ఆ పుస్తకాలను చదివి మన విద్యార్థులు చాలా మందే ప్రిపేర్ అయినారు. ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో నిర్వహించే బీసీ కథనబేరీ సభ నిర్వహణ కోసం మంగళవారం రోజున కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. ఇల్లెండి ఖాళీ, ఇటుమానేరు ఖాళీ, ఇల్లంపల్లి ఖాళీ, వరదకాలువ ఖాళీ, జలాశయాలు మొత్తం ఖాళీ. పంటలు పండించే పరిస్థితి లేదు. పంటలు నీళ్లు లేవు, చక్కగా రైతు బంధు రాదు, రుణమాఫీ రాదు, ప్రజలు ఇబ్బంది పడుతుంది. రైతులైతే చాలా ఇబ్బంది. కరీంనగర్ కార్పొరేషన్లో నేను గోధుమ పట్టదు ఏ జిగోట్ వచ్చినా 50 కోట్లు, 100 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు కరీంనగర్ ఎన్నికల రోడ్డు అంటున్నారు. 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగినది. అప్పటి ఇప్పటిదాకా కొబ్బరికాయ కొట్టు నాతో లేడు, కొబ్బరి తెచ్చలేదు. నేను తెచ్చిన పైసలు ఆపేసాను. సగం రోడ్డు వేసాను. ఒకటేసారి రోడ్ పేపర్లు గతంలో ఎప్పుడు రాలేదు. మట్టి రోడ్డు పులిపికాలో తెరవలేదు. రోడ్లన్నీ బ్రహ్మాండం చేసినా, మందులు లేకుండా చేసినా, మంచి ఆ కంప్లీట్ దశలో ఎన్నికలు వచ్చినాయి. ఇంతవరకు ₹1 నిధులు రాలేదు. చెక్కు రాసి 8 నెలలే, ఆ చెక్కు పాస్ కాక 8 నెలలే కాంట్రాక్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఎక్కడెక్కడ అభివృద్ధి ఆగిపోయింది, ఎక్కడెక్కడ అభివృద్ధి ఆపేసి సిస్టమ్ ఆగిపోయింది. నీటి బంధు కన్నెపల్లి పంపలు మీకు చెప్పాలి. గోదావరి నీళ్ళు కిందికి పోతా ఉంటాయి. మేడిగడ్డ ఆనగట్ట కడితే ఆ నీళ్లు కన్నెపల్లి పంపోజ్ వచ్చి వెళ్ళిపోతాయి. మేడిగడ్డ కూడా 2 పిల్లర్లు రిపేర్ చేస్తే మన బాత్రూమ్ లీకైతే నీళ్ళు ఉంటామా, రిపేర్ చేసుకుంటారు. అట్లనే ఈ కన్నెపల్లి పంపోజ్ నీళ్లు ఉన్నాయి. పంపేస్తే మోటర్ అయితే నీళ్ళు అంతే. ఇక్కడ మేడిగడ్డ నుంచి నీళ్ళు పోతా నేను కుమ్మినేటో విషయం రిపేర్ చేసిందని పెట్టుకో. కానీ కన్నెపల్లికి సంబంధం లేదు. నీళ్ళు అత్తనే ఉంటాయి, పోతుంటాయి. ఆ మోటార్ ఆన్ చేస్తే ఇలాంటి దాకా నీళ్ళు వస్తాయి. అది కూడా ఆన్ చేస్తాను. ఎందుకంటే నీళ్ళు పోతే మన ఆంధ్రాకి నీళ్ళు పోవాలని. నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంది, సాగునీళ్ళు లేక, తాగునీళ్ళు లేక, అభివృద్ధి లేక. ఇంకో ముఖ్యంగా ఏంటంటే రూపాయి ఇటు అడంతలుగా రూపాయి మార్పునే లేదు. అంత అధ్వాన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ప్రజలందరూ కోపంగా ఉంది. ప్రభుత్వం కోపంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరంతా నా రిక్వెస్ట్, ఈ సభకు విజయవంతం చేయండి. రాజుగారు పాలైతే చేయకండి. 5-6 వేల మంది అంటారు, నా 100 మంది అబ్బాయిలు రాకపోయింది కాదు. ఆ ఊర్లోకి వెళ్ళి ఆడకండి తెచ్చుకోవచ్చు. ఈ గ్రానైట్ ఫ్యాక్టరీ పోతే 10,000 మంది అంటారు. ఏలాగో ఫలానా చేకూర్తి గ్రామం నుంచి 100 మంది ఆటో పోతున్నట్టే మా బిజీ మీటింగ్ పోతున్నాం పెట్టుకుంటే అక్కడ ఊరు ప్రభావితం అవుతుంది. కరెక్ట్ అయితే బిజినెస్ మోసం జరుగుతుంది కాదు. ఫలానా కిషన్ నగర్ నుంచి 50 మంది ఆటో పోతున్నారు, ఎడుగుతున్నప్పుడే వీళ్ళందరికీ మా పార్టీ మీటింగ్ బిజినెస్ మోసం జరుగుతుందంటే చర్చ జరుగుతుంది. రిపోర్ట్స్ ఇంటికి అవుతుంది. మనకే లాభం కదా. 66 ఊళ్ళలో 66 కార్పొరేటర్లు ఉంటారు. 42 బీసీ తీసుకుంటే దగ్గర 25 బీసీ ఎక్కడేస్తాం కదా. ఆ బీసీలో గుజరాత్ ఉంటాడు, గౌడ్ ఉంటాడు, కాపు ఉంటాడు, ఎవరైనా ఉన్నాయి. కానీ బీసీకి ఒక అవకాశం వస్తే కదా. కార్పొరేషన్ మొత్తం కూడా 40% వస్తే మనకెంతే కదా అవకాశం. కర్మకారం బీసీ ఎదగవచ్చు, మహిళ ఎదగవచ్చు. ఎంపీపీలు కర్మాలో ఉన్న 2 ఎంపీపీలో బీసీ కావచ్చు. సో ఇట్లా అవకాశాలు మనకు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం మాట ఇచ్చి గొప్పగుత్తగా ఓట్లను కొలగొట్టుకున్నాం. బీసీ ఓట్లను వేయించుకున్నాం. కాబట్టి నీ బాధ్యత. ఈ కేంద్రంలో ఉన్నాయి కూడా మంత్రులు 18 మంది మంత్రులు ఉన్నారు.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు 17-18 మంది మంత్రులు ఉంటారు. 42% అంటే 8 మంది మంత్రులు ఉండాలి. మనం ఇంతమంది ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఈరోజు స్థానిక టీఎన్జీఓ భవనంలో దివ్యాంగుల రుణావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి నిన్న అనగా 11 ఆగస్టు 2025 సోమవారం రోజున జగిత్యాల జిల్లాలోని ప్రజా ఫిర్యాదుల విభాగానికి తమ సమస్యను చెప్పుకోవడానికి వెళ్లిన మండలం మల్లాపూర్ గ్రామం మొత్యంపేట గ్రామానికి చెందిన రాజా గంగారాం తన దివ్యాంగుడు కలెక్టర్ కార్యాలయానికి వీల్చైర్పై వెళ్లి తన సమస్య చెప్పుకోవడానికి వెళ్తే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎక్కడికి వెళ్తావని ఈడ్చుకు వెళ్లి వీల్చైర్పై ఉన్న దివ్యాంగుణ్ణి కింద పడేసి కాలితో గుంజుకొని ఈడ్చుకెళ్లడం జరిగినది. జగిత్యాల జిల్లా నిన్న ప్రజా ఫిర్యాదుల విభాగంలో రాజంపేటకు చెందినటువంటి గంగారామును ప్రజా ఫిర్యాదుల విభాగంలో వెళ్ళి తన సమస్యను కలెక్టర్ గారికి విన్నవించడానికి వెళ్ళిన సమయంలో అక్కడ పోలీస్ సిబ్బంది అతను వీల్చైర్పై ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్తావని చెప్పి తనను వీల్చైర్పై కింద పడగొట్టడం జరిగింది. కింద పడగొట్టడం కాకుండా అతన్ని గుంజుకొని పోయే విధంగా కూడా చేయడం జరిగింది. ఊడ్చుకెళ్ళారు. ఇది సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే దివ్యాంగులంటే అంత చిన్న చూపు. ఈ దివ్యాంగులపై ఎవరైతే అరాచకాలు చేస్తారో వారిపైన 2016 92 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి మేము దివ్యాంగుల పునర్వాస అభివృద్ధి ఆర్గనైజేషన్ తరఫు నుండి డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఈరోజు వికలాంగులు అనేక సమస్యలతో వయసు పెరిగిన కొలది ఆర్థికంగా మానసికంగా ఎన్నో బాధల నుండి వెళ్ళి కలెక్టర్ గారికి విన్నవించాలని వెళ్తే ఇలాంటి సంఘటనలు జరగడము చాలా శోచనీయ విషయము. ఇలాంటి కలెక్టర్ గారు ఊడుస్తుండగా వెళుతూ కలెక్టర్ గారు పక్కనే పోతున్నా కూడా ఆ కలెక్టర్ గారు కూడా చర్య తీసుకోవడం లేదు. వరంగల్లో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. ముఖ్యంగా పుప్పాలగుట్ట చింతల్ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాల వల్ల నీరు నిలిచిపోయి కాలనీల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విఘ్నేశ్వర కాలనీ వాసులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో బీజేపీ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈరోజు సిరం సుష్మారెడ్డి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. భారత్ మాతాకీ జై, వందే మాతరం. 79వ స్వాతంత్ర సందర్భాల సందర్భంగా ప్రపంచంలోని మన దేశ శక్తిని చాటినటువంటి వీర జవాన్ల ప్రతీకగా మనం ప్రతి ఇంట జెండా ఎగరవేద్దాం, దేశభక్తిని చాటుదాం. హర్ ఘర్ తిరంగా, భారత్ మాతాకి జై, జై తెలంగాణ. రేషన్ కార్డులు నిరుపేద కుటుంబాలకు సంజీవని లాంటిది. రేషన్ కార్డులు పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ. ఎవరు ఆందోళన చెందవద్దు. 10 ఏళ్ల నిరీక్షణకి ప్రజాప్రభుత్వం చరమగీతం. నాడు రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్, నేడు మళ్లీ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. దొరపాలించిన 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ఘనత బీఆర్ఎస్ పార్టీది. నేడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలల కాలంలోనే రేషన్ కార్డు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించే బాధ్యత నాదన్న ఎమ్మెల్యే నాగరాజు అని అన్నారు. రేషన్ బియ్యం అయితే ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యడం
ఈ రీఎంబర్స్మెంట్ కూడా పనిచేస్తారు. ఎక్స్రే కూడా ఫ్రీ అవుతుందని మాకు గమనిస్తుంది. అబద్ధంగా ఎంతో జరగండి. ఓకే సార్. ఆరేపల్లి అరేక్య సీతంపేట తగ్గుతున్నారండి. బొక్క పెగడపల్లి పెద్దపల్లి శ్రావణి ముచ్చట రావాలండి. ఓకే సార్. లగావత్ నమియా పాలపల్లి లగావత్ నమియా తాడపల్లి వసంత రైట్.